హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జేఎల్హెచ్ ఆల్ ఇన్ వన్. ఇది రమణేశ్వరం. ఇప్పటికెళ్ళి చూద్దాము ఎట్లా ఉందో. ఇక్కడైతే సహస్రలింగాలు ఉన్నాయి అండ్ స్ఫటిక లింగం, మనకి గోల్డెన్ లింగం కూడా ఉంది. సో ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం చూసేసి వద్దాం మనం. ఓకేనా? ఇక్కడ చూసారు కదా, ఇది లోపలికి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్కి మనకి రెండు పక్కల గ్రామదేవతల గుళ్ళు ఉన్నాయి. ఒకటి పోలేరమ్మ పోచమ్మ గ్రామదేవతలు, ఇంకొకటేమో మనకి మారెమ్మ ఎల్లమ్మ. ఇలా మనం లోపల రాగానే రైట్ సైడ్ శివలింగం ఉంటుంది. ఇక్కడ నుంచి అది మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్లో వెళ్తున్న కొద్దీ మనకి శివలింగాలు కనిపిస్తుంది. శివలింగాలు, దేవతల విగ్రహాలు చాలా చూసారు కదా. ఇక్కడే ఈ శివలింగాలు మనకి ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క దర్బార్ అని నేమ్ ఇచ్చారు. ఆ దర్బార్లలో మనకి ఇలా శివలింగాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనకి ఒక్క రోజులో ప్రతిష్ఠ చేసినవి కాదు, ఒక్కొక్క ఇయర్లో ఉన్నాయి. కొన్ని ఏమో 2016 ఉన్నది, కొన్ని 2019 ఉన్నాయి, కొన్ని 2023 కూడా ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటి అంటే శివలింగాలు ఇలా ప్రతిష్ఠ చేస్తూనే ఉన్నారు. మనకి సహస్ర స్టార్టింగ్లో అట్లా ఉండే, బట్ ఇప్పుడు 2000 శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నాగా, చూస్తూ ఇంకా వెళ్తుంటే మొత్తం అన్ని దర్బార్లో ఇంకా శివలింగాలే మనకి. ఇన్ని సర్వలింగాలకు అభిషేకం చేస్తే ఇంకా మన జన్మ ధన్యం అయిపోయినట్టే. అభిషేకం వరకు మనం చూసి తరించినా చాలు, మన జన్మల పాపం కూడా పోతుంది అంటారు. ముందుకు వెళ్తే మనకి అమ్మవారి దర్బార్ ఇక్కడ మిగతా అందరు దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇందులోనే మనకి సాయిబాబా ఉంటాడు, శివాయ, భస్మాసురుడు, మనకి ఎక్కువ మానసాదేవి ఎక్కువ ఉండదు, స్వాహాదేవి, స్వదాదేవి. ఇక్కడ అందరూ దేవతలు మ్యాక్సిమం కవర్ చేశారు. అర్ధనారీశ్వర స్వామి, మానసాదేవి, ఇలా మనకి ఒక్కటే చోట మనం ఎక్కడెక్కడో గుళ్ళకి వెళ్ళకుండా ఒకే దగ్గర అందరు దేవతల్ని మనం దర్శించుకొని తరించిపోవచ్చు. అక్కడ ఉన్నంతసేపు, చూస్తున్నంతసేపు ఇంకా అసలు ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే మనకు ఇక్కడ నుంచి మళ్ళీ రాబుద్ది కాదు. శ్రీ శ్రీకాదేవి మనకి మాట స్వామి కాశీ విశాలక్ష్మీదేవి, ఓం శ్రీ సహాదేవి, ఈ సహాదేవి సహాదేవి ఎక్కడ చూస్తున్నాం. ఓం శ్రీ మహాదేవి, ఓం శ్రీ గాయత్రీ, ఓం శ్రీ సదాశివాయ, ఓం శ్రీ శ్రీదేవి, ఓం శ్రీ లక్ష్మీదేవి, ఓం శ్రీ పార్వతీదేవి, ఓం శ్రీ మహాదేవి.
ఈ దర్బార్ చూసారు కదా, ఇది శ్రీ కనకదుర్గ దర్బార్. ఇందులో మనకి 93 శివలింగాలు ఉన్నాయి. ఇవి కూడా ఒకే రోజు చేసినవి కాదు. సో ఇవి కూడా ఇయర్స్ టుగెదర్ మనకి 3 ఇయర్స్లో ప్రతిష్ఠ చేశారు. ఇంకా వచ్చేసాం మనం స్వర్ణ శివలింగం దగ్గరికి. మనకి ప్రపంచంలోనే ఎక్కడా లేని 3 అడుగుల స్వర్ణ శివలింగం. అది చూడడమే కాదు, మేము స్వామికి అభిషేకం కూడా చేయించడం కాదు, మేమే స్వయంగా కూడా చేసాము. అసలు ఎంత అంటే అంత ప్రశాంతంగా, ఇంకా అసలు చాలా బాగా అనిపించింది. మనకి ఇక్కడ స్ఫటికలింగం కూడా అభిషేకం ఎప్పుడు చేసుకోవచ్చు. స్ఫటిలింగంకి, స్వర్ణ శివలింగానికి కూడా. ఈ దుని ప్రదక్షిణ చేసిన వారికి కర్మనాశనం, దుష్టపీడ నివారణ, దీర్ఘకాల వ్యాధుల నివారణ కలిగి ప్రశాంతత పెరుగుతుంది. ఇక్కడ కూడా శివలింగాలు ఉన్నాయి మనకి. ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా అవ్వలేదు. సో ఇది 2016 నుంచి అవుతూనే ఉంది. శివలింగాలు ప్రతిష్ఠ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంకా అవుతుంది. ఇప్పటి వరకు 2000 శివలింగాలు ప్రతిష్ఠ చేశారు. సో ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు. 12 జ్యోతిర్లింగాలు. ఒక్కదానికి మించి ఒకటి ఉంది. ఒక్కొక్క సన్నిధానం మించి ఇంకొక సన్నిధానం. అన్ని శివలింగాలు ఒకే చోట మనకి. వా, చూసారా ఎంత బాగుందో. చిన్న కొలను, అందులో శివయ్య, బుద్ధుడు, బాబా. అమ్మ, లోపల వాటర్ 5 feet ఉందంట. ఆ చుట్టూ శివలింగాలే కనిపిస్తున్నాయా మనకి లోపలికి ఎంట్రీ లేదు, బట్ వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. అయ్యో, ఇవన్నీ మళ్ళీ శివలింగాలు. మనకి ఇంకా చెప్పాం కదా, మొత్తం 2000 శివలింగాలు కదా. సో అన్ని సన్నిధానాల్లో ఇన్ని అని చెప్పేసి ఒక్కొక్కరు వచ్చి ఇట్లా ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు ఒక్కొక్క ఇయర్. ఇక్కడ భక్తుల కోరికలు నెరవేర్చుకోవడానికి, అంటే స్వామికి కోరికలు చెప్పుకోవడానికి మనకి మొక్కు శివలింగం ఉంది. ఈ శివలింగాన్ని మనం హత్తుకొని మన కోరిక చెప్పుకొని మళ్ళీ ఏదైనా మొక్కుకోవాలి. అంటే కోరిక మళ్ళీ నెరవేరిన తర్వాత వచ్చి మళ్ళీ ఏదైనా సమర్పిస్తామని మొక్కున్నప్పుడు మళ్ళీ వచ్చి ఆ మొక్కుని తీర్చుకోవాలి. ఇది మన ఎగ్జిట్ వే. వెళ్తున్నంతసేపు మనకి శివలింగాలు కనిపిస్తూనే ఉంటాయి. మనకి 2000 శివలింగాలు కదా, చుట్టుపక్కల మొత్తం మనకి శివలింగాలతోటే మొత్తం నిండిపోయింది. మొత్తం ఎటు చూసినా శివలింగాలే. మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. దీనికి ఎంట్రన్స్ మనకి 100 రూపీస్ టికెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.